మన ఫస్ట్ రెసిపీ మల్టీ గ్రెయిన్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇందాక చూపించిన పప్పులన్నీ కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. యాజ్ యూజువల్ మనం దోస బ్యాటర్ కోసం ఎలా నానబెట్టుకుంటాం అలా. సో నేను నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇందులో సరిపడినన్ని నీళ్లు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది బ్యాటర్. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత బ్యాటర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మనకి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఫర్మెంట్ చేసి తినాలి అనుకున్న వాళ్ళు దీన్ని కాసేపు అలా ఒక 4 to 5 hours పక్కన పెట్టేసి ఆ తర్వాత కూడా దోసలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు తవా హీట్ చేసుకుందాం. తవాని కాస్త ఆయిల్ తో గ్రీస్ చేసుకుందాం. జస్ట్ 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనకి అన్ని రకాల వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను చూపించే ఈ రెసిపీలో అయితే క్యారెట్, బీట్రూట్, అలాగే మిర్చి, ఆనియన్ కొంచెం మనం టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటాం కదా. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ పాలకూర కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు తవా హీట్ ఎక్కింది. దోస వేసేసుకుందాం. అలాగే వీటిపై కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం బీట్రూట్ తురుము అండ్ క్యారెట్ తురుము, ఎంత కలర్ఫుల్ గా ఉందో, అండ్ పాలకూర. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కాస్త ఒక ½ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకి దోశ బాగా రోస్ట్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఒక 2 minutes వెయిట్ చేయండి. సో చూసారు కదా, మనకి కింద భాగంలో అంతా బాగా ఫ్రై అయిపోయింది. అండ్ బయటకు కూడా మనకు తెలుస్తుంది కంప్లీట్ గా డ్రైగా కనిపిస్తుంది. సో రివర్స్ చేస్తే ఇవన్నీ మళ్ళీ కింద పడి అంటే ప్యాన్ లో పడి వేస్ట్ అయిపోతాయి కదా. సో నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఇలా టర్న్ చేద్దాం. సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, మల్టీ గ్రెయిన్ దోస రెడీ అయిపోయింది.